ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే బీసీ జనగణ లెక్కలు అయిన బోర్డు మీద ఈరోజు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను పసిగట్టి ఈరోజు తీన్మార్ మల్లన్న గారు శాసన మండలిలో ఎవరెవరు ఉంటే ఈ ప్రజాప్రతినిధిగా ఉంటే బాగుంటుంది, ఏ కులాల నుంచి బాగుంటుంది అనేది మరి అందరినీ కూడా చూసుకుంటే గత ప్రభుత్వాలు చూసుకుంటే ఎవరు కూడా ప్రశ్నించే గొంతుక లేదు. మరి స్వతహాగా ఆయన ఒక క్యూ న్యూస్ పెట్టుకొని ఈరోజు బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి అగ్రవర్ణ పేదలకు కూడా అందరికీ న్యాయం అయ్యేటట్టుగా ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టుతూ ఈరోజు ప్రెస్ ముఖంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయనని ఇలా సస్పెండ్ చేయడం ఈరోజు తెలంగాణ ప్రభుత్వంకి ఈరోజు చిగ్గు చేయడం అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కోరుతా ఉన్న ప్రజలను అందరినీ రాబోయే రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి ఈ రాజ్యాన్ని చేర్చుకుంటే బాగుంటుంది. లేకుంటే రాబోయే రోజులలో ఈ రెడ్డిల రాజ్యం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన అహంకారం చూపించేసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పక్కనే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మీ పార్టీలో చేర్చుకున్నావు, మరి అప్పుడు నీకు కనిపించలేదా? అప్పుడు నీకు సస్పెండ్ ఈ జనాలు చేయలేదా? చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటూ నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.